నేను రామచంద్ర ప్రభు గారిని మంచి చదువు, మంచి వ్యాపారం, మంచి మనస్సు, మాట తప్పని నైజం అని ఎందుకన్నాను అంటే, మంచి చదువు ఆయన అప్పట్లో ఐఐటి ఇంజనీరింగ్ చేశారు. తర్వాత మంచి వ్యాపారం ఆయన మొదలుపెట్టి 1-2 చిన్న చిన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఒకసారి అంటే వారి దగ్గర నుంచే తెలుసుకున్నాను, హైబ్రిడ్ విత్తనాలతో సాగు చేస్తే 18 క్వింటాల దిగుబడి వచ్చిందంట వాళ్ళకి. ఆయనకి 1991లో బాగుందని మళ్ళీ చేస్తే నెక్స్ట్ ఇయర్ 3 క్వింటాలు వచ్చినాయంట. అంటే ఒక రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు నకిలీ విత్తనాల ద్వారా అని చెప్పి, ఈ విధంగా సమాజంలో ఇబ్బందులు ఉండకూడదు, నేను ఎందుకు మంచి విత్తనాలు తయారు చేయలేనని మొదలుపెట్టినటువంటి యజ్ఞమే ఆ తులసి సీడ్స్ ఈ రోజున.